హాయ్ గైస్, ఈరోజు వచ్చేసరికి మనము 2D యానిమేషన్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అన్న దాని గురించి నేను చెప్పబోతున్నాను. 2D యానిమేషన్ గురించి అయితే మనకి చాలా కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్లో. ఆ కోర్సెస్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి జ్ఞాన్ బుక్. చూడండి, జ్ఞాన్ బుక్ యాప్.in. ఇది వచ్చేసరికి యాప్ కూడా ఉంది, ప్లస్ వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీకు ఇష్టమైన చూడండి. ఇక్కడ దీంట్లో కంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సు మీకు ఏ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను కొన్నది వచ్చి 2D యానిమేషన్ మాస్టరీ కోర్స్ నేను కొన్నది. దీంట్లో వచ్చేసరికి టోటల్ 184 వీడియోస్. డ్యూరేషన్ వచ్చేసరికి వీళ్ళు 1 ఇయర్ ఇచ్చారు. మనము రోజుకు ఒక వీడియో నేర్చుకున్నా కూడా మనకి మినిమం ఒక 200 డేస్ 300 డేస్ పట్టొచ్చు. దీంట్లో కంటెంట్ వచ్చేసరికి చూడండి, అబౌట్ 2D యానిమేషన్. ఇక్కడ చూడండి, 2 వీడియోలు ఇచ్చారు. అంటే మనం యానిమేషన్ ఎలా నేర్చుకోబోతున్నాం, మన యానిమేషన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి డెమో. ఇదైతే డెమో నేను మీకు చూపిస్తాను. माधवपुर गांव में रहते थे दो जिगरी दोस्त, किशन और संतोष। संतोष के पिता रईस थे, उनका अच्छा खासा व्यापार था। और किशन के पिता एक सब्जी वाले थे, जो बाजार में एक छोटी सी दुकान पर सब्जी बेचा करते। संतोष और किशन हमेशा साथ रहते और अपनी हर एक बात को एक दूसरे के साथ शेयर करते। ऐसे ही दोनों की दोस्ती चलती रही। इसी तरह ही सब्जी बेचा करता था। किशन गरीब जरूर था, पर हिसाब किताब में काफी। చూసారు కదా ఇక్కడ వీడియో అతను యానిమేషన్ ఎలా చేసాడని. సో మీరు చూసుండొచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆ ఫ్రేమ్ కానీ, అదంతా ఎలా సెట్ చేసాడు అనే దాని గురించి అదే మనకి ఈ వీడియోలో చెప్పించబోతున్నాడు. మనం నీట్గా నేర్చుకుంటే మనం కూడా ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మనం ఇలాంటి యానిమేషన్ చేయొచ్చు. అది మీ బట్టి ఉంటుంది, మీరు దానికి ఎంత టైం ఇస్తున్నారు, ఎంతసేపు నేర్చుకుంటున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దానిపైన ఉంటుంది. ఏం మిగతా చూడొచ్చు. మీకు అంతా ఇక్కడ చూడండి, మీకు అంతా చాలా డీటెయిల్గా ఇచ్చి ఉంటాడు. ఇక్కడ బేసిక్ క్యారెక్టర్ యానిమేషన్, లిప్ సింక్, ఐ బ్లింక్, బాడీ మూమెంట్, ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ సపరేట్గా ఇలిస్ట్రేషన్ పైన ఒక సపరేట్ ఇదే ఇచ్చారు. దీంట్లో బేసిక్స్ ఇలిస్ట్రేషన్ పైన కోర్స్ లాగా బండల్ ఉంది దీంట్లో. ఇది అడాబ్ ఫ్లాష్ వచ్చేసరికి యానిమేట్ సిసి ఫస్ట్ నేమ్ వచ్చేసి అడాబ్ ఫ్లాష్ అని పిలిచేవారు. ఇక్కడ చూడండి, ఆడియో రికార్డింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఎడిటింగ్ ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఫుల్ వీడియోస్ చూడండి. ఇక్కడ ఫుల్ రెయిన్ యానిమేషన్ కానివ్వండి, అంతా చాలా డీటెయిల్గా ఇచ్చాడు. మనకి లాస్ట్లో మనం ఒక స్టోరీ రాసుకుని యానిమేషన్ చేయొచ్చు. చూడండి, స్టోరీ మేకింగ్ ఫుల్ ట్యూటోరియల్, మనం ఎలాగో ఒక స్టోరీని చేయాలి అనే దాని గురించి కూడా ఒక ట్యూటోరియల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మీకు తెలిసింది చూడండి, ఫోటోషాప్. మీ ఆల్మోస్ట్ మీలో చాలామందికి ఐడియా ఉంటుంది ఫోటోషాప్ గురించి. ఇక్కడ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్, ఇది వచ్చేసరికి ఆడియో రికార్డింగ్, మళ్ళీ ఆడియోని యానిమేటెడ్ ఆడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలి అవన్నీ నేర్పిస్తాడు. వచ్చేసరికి అంతే, ఈ కోర్స్ వచ్చేసరికి అంతే. నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను ఈ కోర్స్ నేర్చుకోవడము. నేనైతే ఇవన్నీ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ నేను మీకు చూపించలేను. సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలని కూడా మీకు చూపించలేను, ఎందుకంటే నాకు స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ అంతా ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. అది ఇల్లీగల్ యాక్చువల్లీ, క్రాక్డ్ వర్షన్స్. మీకు కావాలంటే నాది ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులోకి వచ్చి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఆ లింక్ ఇస్తాను మీకు. నేను అక్కడ నుంచి మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది 2 సాఫ్ట్వేర్. దీంట్లో అడాబ్ యానిమేట్ సిసి ఒకటి, అడాబ్ ఇలిస్ట్రేషన్ అదొకటి, ఫోటోషాప్ వీడియోస్ స్టార్ట్ అయినప్పుడు ఫోటోషాప్. ఈ 3 సాఫ్ట్వేర్లు కావాలి మనకి. ఇప్పటికైతే కోర్స్ నేర్చుకోవడానికైతే అడాబ్ యానిమేట్, ఇలిస్ట్రేటర్ చాలు మీకు. సో ఇంకా అంతే గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు నాకు, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ గైస్.